అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేమా మణికొండ. మీ పేరేంటమ్మా? నా పేరు రూపాదేవి. అమ్మ మొదటి బోనం గోల్కొండ కోటకి ఎందుకు సమర్పిస్తారు? అది నాకు నేను ఇదే ఫస్ట్ టైమా మీరు రావడం? ప్రతి సంవత్సరం వస్తాను కానీ మరి ఎప్పుడు తెలుసుకోలేదా? తెలుసుకోలేదు. ఎందుకంటే మా అత్తమ్మ ఉండే వాళ్ళకి తెలుసు, అందుకని నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి ఏం మొక్కుకుంటారమ్మా? అంటే ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం అన్నారు కదా, మీరు మొక్కిన మొక్కులన్నీ అయితేనే మీకు ఎలా, అంటే అమ్మవారి దగ్గరికి వచ్చిపోయినాక మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందమ్మా. అమ్మవారి మొక్కులు అన్నీ తీరుస్తుంది. మనం ఏమైతే అనుకుంటామో తప్పకుండా నెరవేరుస్తుంది. మీరు బోనం పట్టుకొని వస్తారా ఇక్కడికి, లేదా మీ ఏరియా నుంచి? అమ్మ చూడడానికి వస్తాము. మా ఊర్లో అయితే చేస్తాం బోనాలు. మీరు బోనాల పండుగ చేస్తారు ఊర్లో? చేస్తాము. ఆషాఢంలోనే? ఆషాఢంలోనే చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా? నా పేరు మద్దుల లలిత. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? చాలా సంవత్సరాలు. చాలా సంవత్సరాలు అవుతుంది. 50 ఏళ్ళ కంటే ఎక్కువ. 50 ఏళ్ళ కంటే ఎక్కువ. సరే అమ్మ, మొదటి బోనం గోల్కొండ బోనమే. గోల్కొండకి ఎందుకు సమర్పిస్తారు? అమ్మవారికా? ఎప్పుడైనా ఇది నజర్ బోనం అని సమర్పిస్తారు. నజర్ పోవాలి. నజర్ పోవాలని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. నజర్ బోనం. మీరు బోనం తీసుకొని వచ్చారా ఇక్కడికి? మేము తీసుకురాలి. మా బస్తీ వాళ్ళు కార్వాన్ బస్తీ వాళ్ళతో పాటు మీరు వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి? మంచిగా. మంచిగా అనిపిస్తుంది. మా బస్తీ అందరు మంచిగా ఉండాలి అని తల్లిని కోరుకుంటాం. 50 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా వస్తారా? వస్తూనే ఉంటారు మా బస్తీ మొత్తం. మీరు ఒక్కరే వచ్చారా? మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఫ్యామిలీ వచ్చింది. మా ఆయన